బాగుపరచాలంటే చాలా కష్టము, చెడగొట్టాలంటే ఒక క్షణం సరిపోదన్నమాట. దానికి ఉదాహరణ ఇదే. ఇప్పుడు ఆ చెట్లన్నీ పెద్ద అవ్వడానికి ఎంత టైం పట్టింది. ఇట్లా బయట నుంచి పిలిపించే వాళ్ళకైతే ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారులేండి. ఎవరైనా ఇండ్లల్లో ఉండే వాళ్ళకి మాత్రం చూసి ఒక తిన్నారు కానీ ఇవ్వరు. మాకు రంజాన్లో అయినా అంతే, మామూలు టైం అయినా అంతే. మా మేడం వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ అమ్మగారి ఇండ్లకు. 5 ఎన్ని గంటలక్క ఇస్తారా నిందా? 55కా 48కా? అంటే మీ ఊరోళ్ళు అని చెప్పి అన్నీ చెప్పుకుంటున్నా. చూడండి ఎంత స్వార్థము. నువ్వు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే ఇలా ఉన్నాం మట్టిగా. బాగానే ఉన్నాంలేండి. రంజాన్ స్టార్ట్ అయ్యి రంజాన్ 2వ రోజు ఈరోజు. ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. బయట ఉన్నాము. దుర్గా మా ఇంట్లో డ్రైవర్ ఒక అతను వచ్చాడు కదా, అన్నతో వాకిలు అయితే వాకిలు తుడుస్తున్నారనమాట. ఇద్దరు వచ్చి ఇక్కడ ముగ్గులు వేసే అవకాశం ఉంటే దుర్గా ఎంతంత పెద్ద ముగ్గులు వేద్దాము. అవును, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు. మంది కాదంట బండి, ఇల్లు మంది కాదు, బండి మంది కాదు, అయినా మావే. ఇప్పుడైనా జీవితం ఇచ్చిన ఊరు చుట్టాలు ఇల్లు అయిపోయినాయి. అందుకనేమో అక్కడ కడిగించుకుంటాడేమో, అందుకు వద్దన్నాడు. ఆ బండి వచ్చి కడగాలి. ఆ బండి, ఆ తెల్ల బండి 2 అందరికంటే చిన్నోడి, మా ఓడి, నాకా పిల్లాడే ఆడ. ఇంకా ఆ బండి, ఆ లాస్ట్లో బండి, ఆ లాస్ట్ అది కాదు, ఈ బండి ఏమో ఇదో అదో స్కూల్ బండి 2 ఇట్లా ఏదో. ఇది ఇంకొకటి లేదు స్కూల్ మహమ్మద్ పడుకోండి కదా, ఇది మహమ్మద్ తోలేది. వాళ్ళ మేడం బయటికి పోయింది, వాళ్ళ సారు ఆ బండి, వాళ్ళ సార్ది. అంటే కాలు దెబ్బ తగిలింది, అందుకని ఆడ పెడతా. లేకుంటే ఆ ప్లేస్ ఆమెదే, ఆ ప్లేస్ కానీ ఈ ప్లేస్. మీ మేడము మీ బాబా ఇద్దరు ఇన్నే పెట్టేది. మీ మేడం వాళ్ళ బండ్లన్నీ 3 ఈడే ఉంటాయి వరుసగా. దుర్గా మా ఇంట్లో డ్రైవర్ వాళ్ళకి ఏమేమో చెప్తుంది అనమాట. అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అన్నీ చెప్తాను. ఏమే నీకెందుకు మే ముంతలో పెడితే మొగట్లేకి వస్తావా? అంటే మీ ఊరోళ్ళు అని చెప్పి అన్నీ చెప్పుకుంటున్నా. చూడండి ఎంత స్వార్థము. ఎక్కువ చేస్తాను అంట. దాంట్లో నీ ఫీలింగ్ నిజంగానే చేస్తాడవా, లేకపోతే నేను వీడియో తీసినప్పుడు మాత్రం నువ్వు పని చేస్తాడవా? అట్లా నువ్వు చెప్పాలా. అలా కాదండి, దుర్గా పని చేసేటప్పుడు నేను వీడియో తీస్తా కాబట్టి దుర్గా పని చేస్తుంది అని తెలుస్తుంది. నేను పని చేసేటప్పుడు ఏమి తీయదు వీడియో, దొంగపిల్ల. అందుకనే నేనేమి పని చేయలేదు అనుకుంటారు. ఇప్పుడు చూడు, నేను పోయి వంట చేసుకుంటా, నువ్వు అంతలో తుడుచుకారామె అంటే వద్దులో ఉండు, ఇన్నే ఉండు అంటది. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినాలి, ఏం తింటారు? మళ్ళీ మేమే పోయి చేయాలి. నిన్నైతే 3 అయింది టైము. బాగా తుడిచి కానీ నువ్వు బిన్న టైం అవుతల్లా. మా అక్క పొయ్యి తుడుచుకుంటుంది ఫ్రెండ్స్. అన్ని పనులు అయిపోయి అంతగా బోకలు కడిగేసి కదా ఎత్తి పెట్టుకుంటాం. నేనైతే మా అక్క చేసిన సమోసాలు తింటా చెప్తున్నా అనమాట, టేస్ట్ ఎలా ఉన్నాయి అని. మేమే చుట్టుకున్నాం ఇవి మా కోసము. ఇదిగోండి, మా కోసం సపరేట్గా చేసుకున్నామన్నమాట. నేను దొరికేద్దాము అప్పుడు తిన రంజాన్లో మెక్కున్నాను అని పుత్తూరు అన్నీ పెట్టేసి 5 ఎన్ని గంటలక్క ఇస్తారా నిందా? 55కా 48కా? 55గా 5:55గా అజాయిస్తారంట. ఇప్పుడు 5:55 అవ్వాలా ఇంకా టైము. అందుకే మా అక్క ఇంకా ఈడే ఉందనమాట, లేకుంటే కాల్లో ఉండేది. అంటే పుత్తూరు టైం కదా ఆల్రెడీ అన్నీ పెట్టేసి వచ్చినారులేండి, నేను కాదు వీళ్ళే. అన్నీ అది ఉంటుంది కదా, సహాన్ అంటే హీటరు, ఆడ పెట్టేసి వచ్చినారు. కాఫీ తాగి స్టైల్గా ఉడుస్తుంది దుర్గా పైన. స్వెటర్లు వేసుకొని, దుర్గా స్వెటర్ నా స్వెటర్ ఒకటే.
పోయి ఇంకా మేడం తొడుకొని వస్తా. ఆ మేడం తొడుకోరావాలి పైకి పోయి. అందుకనే పోతుంది. టైము 5:38 అవుతుందన్నమాట. టైం వచ్చేసి లైట్ వేసేసుకోవాలా ఇప్పుడే పొద్దుకోకలాగా. అంతేనా? ఓకే. లైట్ ఈరోజు ఎవరు రారనమాట అన్నానికి, అందుకే ఇద్దరే వస్తారు. ముగ్గురు, మా మేడం వాళ్ళ అన్న వాళ్ళు ఇద్దరు, అందుకని ఏం లేవన్నమాట. వెళ్ళిపోదాం రండి. బయట నడవ మీద లైట్లు అంటే వేసేసి మా మేడం దొడుకొని వద్దాం. మాకు రంజాన్లో అయినా అంతే, మామూలు టైం అయినా అంతే. మా మేడం వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ అమ్మగారి ఇళ్ళకు. ఇంకా మేమే మా మేడం దొరకబో. నేనైతే పైకి వచ్చేసా. బొట్టు ఉన్నా కానీ కనపడ్డం లేదు నా మొహం మీద. లేదేమో అనుకున్నా నేను. ఓకేనా? ఇంకా మా మేడం దొడుకొని కిందికైతే వెళ్ళిపోయి పుతూరు తిన్న తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి పైన వదిలిపెడితే ఇంకా ఉండే గిన్నెలు అవి కడిగేసుకుంటే పని అయిపోతుంది. ఈరోజు తొందరగా అయిపోతుందిలేండి పని మాకు. కొంచెం సేపు తర్వాత మళ్ళీ వస్తా. బాయ్. పొద్దున్నే మా బాబా పని వాళ్ళని పిలిపించారనమాట. ఇంట్లో డ్రైవర్లు ఆర్ఎస్లు ఉంటే వాళ్ళు చేస్తారు ఆ పనులన్నీ. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని బయట నుంచి మనుషులను పిలిపించారు. వీళ్ళకి మినిమం ఒక్కొక్కరికి ఒక 20 దినారులన్నా లేనిదే రారనమాట. ఇట్లా బయట నుంచి పిలిపించే వాళ్ళకైతే ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారులేండి ఎవరైనా. ఇండ్లల్లో ఉండే వాళ్ళకి మాత్రం చూసి ఒక దినారు కానీ ఇవరైతే ఎక్కడ జరిగేదే కాబట్టి దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పోతే మేమేం బాధపడుతున్నామంటే అక్కడ చెండుమల్లి నారు అంతా వేసున్నాం కదా, ఇంతకుముందు ఒకసారి వేసున్నాం అనమాట. నేను దుర్గా అంతా బూడ్చి వచ్చాము. అవి కొంచెం పెద్దగా అయ్యి కొంచెం పూలు పూస్తున్నాయి. పూలు పూసేటప్పుడు ఇప్పుడు వచ్చి ఆ చెట్లన్నీ పెరికేస్తున్నారనమాట. చెండుమల్లి అవే బంతి పూలు అంటారనమాట వాటిని. పూలు ఉండే చెట్లను కూడా అన్నీ పెరికేసి మొత్తం క్లీన్గా చేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, ఏం బతుకుతాయో ఏమనుకుంటున్నారు. ఆయన చూడండి టీచింగ్ చేస్తున్నారు వాళ్ళకి. అవి పెరకండి, ఇవి పెరకండి, అలా చేయండి, ఇలా చేయండి అని. ఆయన వాళ్ళకి ముదీరేమో. ముదీర్ అంటే అదే పెద్ద. ఎంతంత చెట్లు అయితే పెరికేస్తున్నారు చూడండి మొత్తము. అంతే కదా. చూడండి, ఏదైనా చాలంటే చాలా కష్టము. చెడగొట్టాలంటే ఒక క్షణం సరిపోదన్నమాట. దానికి ఉదాహరణ ఇదే. ఇప్పుడు ఆ చెట్లన్నీ పెద్ద అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఎంతగానో ఇవి కొంచెం ఎదిగి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూడా అవ్వాల మొత్తం పెరికేస్తారు చెట్లన్నీ. మాకేమంటే మా చెట్లు మేము పూడ్చుకునే చెట్లు అయితే పోతున్నాయి. ఏ పూలు వచ్చినప్పుడు పెరికేస్తున్నారే అని బాధ అవుతుందన్నమాట. కానీ ఏం చేయలేము, మన ఇల్లు కాదు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు అలా వెళ్తూ ఉండడం తప్ప వేరేది ఏం లేదనమాట. మొన్న రాత్రి వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళినారు. ఈరోజు వచ్చి మొత్తం అంతా కట్ చేసేస్తున్నారనమాట. ఖర్జూరం చెట్లు కూడా మొత్తం అవన్నీ కిందకు ఉంటాయి కదా ఈకలు, అదే ఈనెలన్నీ, అవి కూడా అన్నీ తెంపేస్తున్నారు. చూడండి ఒకసారి. అక్కడ కైమా దగ్గర ఒక అతను అయితే చూడండి కోస్తున్నాడు. అన్నీ కోసేసి తీసేస్తున్నారనమాట మట్టంగా. అసలు ఏమీ ఉండకూడదు అనేటట్టుగా అంతా కట్ చేసి నీట్గా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళిద్దరూ. ఇంకా అటు సైడ్ అయితే ఆ ఖర్జూరం చెట్టు దగ్గర ఒక అతను అయితే చెట్లు కత్తిరిస్తున్నాడు. కాకపోతే అవి కనపడరు, అక్కడ నుంచి కనపడల. ఆయన ఖర్జూరం చెట్టుకు ఎదురుగా ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం కూడా చేయాలి కాబట్టి మనం కూడా పనిలోకి వెళ్ళిపోయి పని అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే వీడియో కన్నా అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్.